హలో గైస్, ఫైనల్లీ 'కల్కి' మూవీ ప్రీలూడ్ వీడియోస్ అయితే రిలీజ్ అయిపోయాయి ప్రైమ్‌లో. అండ్ నేనైతే చూసేసాననమాట. మీరు కూడా చూసేయండి. ఎందుకంటే అవి చూస్తే మూవీ గురించి ఇంకా బాగా అయితే అర్థమవుతుందనమాట. అండ్ ఈ ప్రీలూడ్ వీడియోస్ అంటే ఏంటి అనే విషయానికొస్తే, ప్రీలూడ్ ఫస్ట్‌లీ మనం కొత్తగా ఏదైనా ఇంపార్టెంట్ విషయం గురించి ఎంటర్ అవుతున్నా, తెలుసుకోబోతున్నా దాని గురించి ఇంట్రడక్షన్‌లో కొన్ని విషయాలు మనకు తెలియాలి. సో, ఈ ప్రీలూడ్ వీడియోస్ అనేవి మనకి 'కల్కి' వరల్డ్‌లో ఉన్న ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ గురించి అయితే కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాయి. అక్కడ జరుగుతున్న సిట్యుయేషన్ ఏంటి? అక్కడున్న క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి? ఎంత ఫ్యూచరిస్టిక్‌గా ఉంటాయని ఈ యానిమేటెడ్ వీడియోలో అయితే చూపించారనమాట. అండ్ టోటల్‌గా 4 వీడియోస్ అయితే ఉన్నాయి. బట్ మనకైతే మూవీ గురించి ఎక్కువ డీటెయిల్స్ రివీల్ అవ్వకూడదని అయితే నాగశ్విన్ అన్న అయితే మాత్రం ముందుగా 2 వీడియోస్ అయితే రిలీజ్ చేశారు. అండ్ మూవీ రిలీజ్ అయ్యాకైతే మాత్రం మిగతా 2 వీడియోస్ అయితే రిలీజ్ చేస్తారంట. అండ్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. మీరు కూడా చూసేయండి. అండ్ ఫైనల్‌గా మనమైతే మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బ్రేక్ డౌన్ గురించి. అండ్ చాలా విషయాలు అయితే స్టార్టింగ్‌లోనే మనకి 'కల్కి' టైమ్ లైన్ అయితే చూపిస్తారనమాట. ఇదైతే 2898 అయితే కాదు. 2 ఇయర్స్ బ్యాక్ 2896 అంటే 2 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేది అండ్ ఏం జరిగిందని చూపిస్తారు. అప్పుడే మన బుజ్జి క్యారెక్టర్‌ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. మన బుజ్జి అయితే ప్రస్తుతానికైతే తన 100th మిషన్‌లో అయితే ఉంది. 100th ఫ్లైట్. అది కూడా కమాండర్ అయితే చెప్తారనమాట. అది కూడా కార్గో ఫ్లైట్ అనమాట. కార్గో ఫ్లైట్ అంటే ఏంటంటే ప్యాసింజర్స్‌ని కాకుండా ఎక్స్‌ట్రా లగేజెస్ ఏవైనా ఉంటే క్యారీ చేసుకొని వెళ్ళే ఫ్లైట్ అనమాట. సో, ఆ ఫ్లైట్ కని మన బుజ్జి అయితే ఆటోమేటెడ్‌గా అయితే ఇన్వాల్వ్ అయ్యి పనిచేస్తుంటుంది. అంటే కమాండర్ అయితే ఒక సీన్‌లో పడుకుంటాడు. తనైతే ఆపరేట్ చేస్తుంటుందనమాట. సో, మన బుజ్జి అయితే ఒక చిన్న రోబోట్. ఆ రోబోట్ వచ్చి ఇలాంటి ఒక జెట్ ఫ్లైట్ ఆర్ కార్‌ని వీటిని ఆటోమేటెడ్‌గా ఆపరేట్ అయితే చేస్తుంది. ఏఐ కాబట్టి. సో, ఈ మిషన్ సక్సెస్‌ఫుల్‌గా జరిగితే తనైతే ప్రమోట్ అయితే అవుతాడనమాట మన బుజ్జి. అదే కాంప్లెక్స్‌లోకి. అవును, ఈ కాంప్లెక్స్ అంటే ఏంటి? ఇప్పుడు కాదు, ఇంకా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ప్రమోషన్ అయితే వస్తుంది. అంటే ఈ కార్గో మిషన్స్ ఆర్ జెట్స్ కాకుండా మేబీ వార్ క్రాఫ్ట్స్ వాటిలో ఆపరేట్ చేసే ఛాన్స్ వస్తుందేమో మన బుజ్జికి. సో, ఇదైతే సక్సెస్‌ఫుల్‌గా అవ్వాలని అయితే కోరుకుంటారనమాట. అప్పుడు ఆ ఫ్లైట్ మ్యాన్ అయితే అంటాడనమాట. మన కమాండర్ వచ్చి ఇలా అన్నారు. ఖచ్చితంగా ఇది కావాలి అనేసి ఈ ఫ్లైట్‌లో ఉండే వస్తువులు డెలివరీ చేయాలనేసి. సో, మనం ఈ రూట్ నుంచే వెళ్దాం అనేసి అంటారు. అప్పుడు బుజ్జి అంటాడు, ఇక్కడ రెబెల్స్ ఉన్నారు. రెబెల్స్ ఉండే రూట్ సో డేంజరస్ అని. అయినా సరే కమాండర్ కోసం ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్తారనమాట. అవును, ఇంతకీ రెబెల్స్ అంటే ఎవరు? రెబెల్స్ అంటే ఎవరంటే ఈ కంటెక్స్ట్‌లో తిరుగుబాటుదారులు అనమాట. ఇక్కడ ప్రస్తుతానికైతే కలి అంటే బ్యాడ్ పీపుల్ అండ్ బ్యాడ్ బాయ్స్ అనుకుందాం ప్రస్తుతానికి. సో, వీళ్ళ గ్యాంగ్ అంతా కాంప్లెక్స్‌లో ఉంది. మిగతా వాళ్ళ మనుషులందరూ మాత్రం నేల మీదే బతుకుతున్నారు అనుకుందాం. సో, వెళ్ళేదారిలో అయితే మనకి టీజర్‌లో చూసిన ఈ మనిషి గుర్తుపెట్టుకోండి. ఇతను అటాక్ చేస్తాడు వాళ్ళ టీమ్‌తో కలిసి. బట్ బుజ్జి అయితే ముగ్గురిని దాటి ఎస్కేప్ అవుతాడు. బట్ నాలుగో మనిషి అయితే కింద నుంచి అయితే ఫ్లైట్‌ని జామ్ అయితే చేస్తాడనమాట. అప్పుడు ఫ్లైట్ కింద పడి పేలిపోతుంది. అండ్ వాళ్ళైతే కంప్లీట్‌గా డెస్ట్రాయ్ చేసేస్తారు. అక్కడున్న ఫుడ్ మొత్తాన్ని తీసుకునేస్తారు. అప్పుడే ఒక అమ్మాయి, కైరా అనే అమ్మాయి చూస్తుందనమాట పైనాపిల్స్. ఆ పైనాపిల్స్‌ని చూసిన వెంటనే ఆ అమ్మాయి అయితే షాక్ అవుతుంది. ఏంటివి? అప్పుడు వీరుడు అయితే ఇలా అంటారనమాట. ఇవి పైనాపిల్స్. ఇవి చాలా రేర్ అంటారు. అంటే ఇప్పుడు కల్కి సిట్యుయేషన్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. కల్కి టైంలో ప్రస్తుతానికైతే వాటర్ అయితే కంప్లీట్‌గా ఎగ్జాస్ట్ అయిపోతుంది. అండ్ ఇలాంటి ఫ్రూట్స్ అయితే దొరకడం లేదు. దొరికినా ఓన్లీ కాంప్లెక్స్‌లో ఉన్న వాళ్ళకి, హైయర్ అథారిటీస్‌కి మాత్రమే దొరుకుతున్నాయి. సో, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఈ వీటన్నిటిని తీసుకొని శాంబాలాలో ఉన్న ప్రజలకి, పిల్లలకి ఇద్దామని అనుకుంటారు. అవును, శాంబాలా అంటే ఏంటో అందరికీ తెలుసుగా. అక్కడే మన కల్కి పుడతాడనమాట. ఈ చెడుని అంతం చేయడానికి. సో, అక్కడికైతే వెళ్తారనమాట. సో, లెట్స్ గెట్ బ్యాక్. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం జరుగుతుందంటే మన బుజ్జి అయితే కంప్లీట్‌గా డెస్ట్రాయ్ అయిపోయాడు. ఓన్లీ తన హెడ్ మాత్రమే మిగిలి ఉంది. టైమ్‌లైన్ 2896లో మన ప్రభాస్ అంటే భైరవ వచ్చి ఒక బౌంటీ హంటర్ అనమాట. ఇక్కడ కరెన్సీ లేదు. ఓన్లీ యూనిట్స్. ఆ యూనిట్స్ కూడా చార్జ్ చేయడం కూడా చేతిలో ఉన్న బ్రాస్లెట్‌తో చార్జ్ చేస్తున్నారు. అంటే ఎక్స్‌చేంజ్ చేసుకుంటున్నారనమాట. ప్రతి ఒక్క మనిషి దగ్గర ఈ బ్రాస్లెట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మన భైరవ బౌంటీ హంటర్ అనమాట. బౌంటీ అంటే ఏంటంటే హైయర్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ ఒక మనిషి మీద తప్పు చేస్తే గాని వాళ్ళకైతే ఇలా వేస్తారనమాట. ఈ మనిషిని పట్టుకుంటే ఆర్ చంపేస్తే వాళ్ళకైతే రివార్డ్ అయితే ఇస్తామని. దాన్నే బౌంటీ అంటారు. ఆ పర్సన్ మీద ఉన్న బౌంటీ ఎంత పెరిగితే ఆ పర్సన్‌కి అంత వాల్యూ అనమాట. సో, ఇప్పుడు బాగా క్రైమ్స్ చేసున్న పెద్ద క్రిమినల్‌కైతే ఒక 10 మిలియన్ అనుకుందాం. తక్కువ క్రైమ్స్ చేసి ఒకవేళ పిక్ పాకెటర్ అలా అనుకోండి 1 మిలియన్. సో, ప్రభాస్ కూడా బౌంటీ హంటరే. అండ్ ప్రభాస్ అయితే వెయిట్ చేస్తుంటాడనమాట. తను కూడా కాంప్లెక్స్‌లో ఎంటర్ అవ్వడానికి. అండ్ కాంప్లెక్స్‌లో ఎంటర్ అవ్వాలంటే బౌంటీ మీద బౌంటీ కొట్టాలి అని అయితే ఒక సీన్‌లో చెప్తారు. సో, బౌంటీ మీద బౌంటీ కొట్టాలంటే ప్రభాస్ దగ్గర అయితే మజిల్ పవర్ ఉంది. బట్ ఆ ఫ్యూచరిస్టిక్ టైమ్‌లో జస్ట్ మజిల్ పవర్ ఉంటే సరిపోదు. బ్రెయిన్ పవర్ ఉంటే సరిపోదు. బట్ ఇంకా ఉండాలి. అదే టెక్నాలజీ. ప్రభాస్ దగ్గర అయితే టెక్నాలజీ అయితే తక్కువ ఉందనమాట. ప్రభాస్ అయితే ఫస్ట్ నుంచి అంటే మన భైరవ ఫస్ట్ నుంచి కూడా ఒక సూపర్ బైక్ అయితే కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటాడు. ఆ సూపర్ బైక్ అయితే దొరుకుతుందా? దొరకదా? అనేది ఇంకోటి. ఎందుకంటే అదైతే 50,000 యూనిట్స్ అనమాట. అన్ని యూనిట్స్ పెట్టి కొనాలన్నా సరే మన భైరవ దగ్గర అయితే యూనిట్స్ లేవు. రెంట్ పెయిడ్ చేయడానికి కూడా మన భైరవ దగ్గర అయితే యూనిట్స్ అయితే లేవనమాట. అండ్ రెంట్ ఇచ్చే ఓనర్‌గా అయితే మాత్రం మన బ్రహ్మ గారు ఉన్నారనమాట. సో, బ్రహ్మానందం గారిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ మూవీలో కూడా ఈయన ఈ రోల్ చేస్తే మాత్రం చాలా బావుంటుంది. అండ్ అశ్విని దత్ గారు ఒకసారి ఇలా అన్నారనమాట. హీరో ప్రభాస్ క్యారెక్టర్ చాలా క్రేజీగా ఉంటుంది. చాలా ఫన్నీగా ఉంటుంది. అండ్ ఈ యానిమేటెడ్ సీరీస్ చూసాక నాకైతే బాగా అర్థమైందనమాట. ఎందుకంటే చాలా ఫన్నీగా ఉన్నాడు. అంటే సీరియస్ మోడ్‌లో లేడనమాట. అండ్ సీరియస్ సిట్యుయేషన్స్ డిమాండ్ చేస్తే సీరియస్ అవుతాడేమో. బట్ కరెంట్‌లీ అయితే సీరియస్‌గా అయితే లేడు. అండ్ ఈ కరెక్ట్ టైమ్‌లో సిట్యుయేషన్ ఏంటంటే
ఫ్రూట్స్ లేవు, వాటర్ లేదు, ఎయిర్ లేదు, ఫ్రెష్ ఎయిర్ కూడా దొరకట్లేదు అనమాట. అండ్ ఫ్రెష్ ఎయిర్ కూడా అమ్ముతున్నారు O2 ఎయిర్ బ్యాగ్స్ అని చెప్పి. అండ్ దానికి కూడా యూనిట్స్ని ఛార్జ్ చేస్తున్నారు. అండ్ అంత వరస్ట్గా అయితే సిచ్యువేషన్ అయితే ఉందన్నమాట. అండ్ ఈ ఎపిసోడ్లో కూడా మనం చూసినట్టయితే ఆ విగ్రహం అయితే ఉంటుంది. అండ్ ఈ విగ్రహం అండ్ టీజర్లో కింద పడిపోయిన విగ్రహం అయితే పోతా డిఫరెంట్ అని నేను అనుకుంటున్నా ప్రస్తుతానికి. ఆర్ ఎల్స్ 2089 కాబట్టి 2 years తర్వాత 98లో మేబీ మొత్తం కాశీ కూడా ఎవాపరేట్ ఆర్ డిస్ట్రాయ్ అయిపోవచ్చు అనమాట. అప్పుడే కలిగి మన ప్రభాస్ అన్న వచ్చి రియాక్ట్ అవుతాడు, లేదంటే రివోల్ట్ అవుతాడు ఎవరైతే అలా డిస్ట్రాయ్ చేసిన వాళ్ళ మీద అని నేను అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ అయితే మనకైతే ప్రభాస్ అండ్ బుజ్జి కలిసిపోతాయి అనమాట. యాక్చువల్లీ మన బుజ్జి పేరు బుజ్జి అయితే కాదు, ప్రభాస్ తన రోబోట్ హెడ్ వెనకాలన TUJ-Z1 అనే దాన్ని బుజ్జి అని చదువుతాడు. అండ్ రోబోట్ కూడా రెస్పాండ్ అవుతుంది బుజ్జి అనేసి. సో అక్కడ నుంచి భైరవ అయితే బుజ్జి అని పిలుస్తాడు. అయితే వాళ్ళిద్దరు అయితే కలుస్తారు అనమాట. అండ్ బుజ్జి అయితే ఆఫర్ చేస్తుంది ఒక డీల్ లాగా, మనమైతే ఒక కొత్త సూపర్ బైక్ అయితే కొనలేం, బట్ మనమైతే తయారు చేయించాలి. సో భైరవ కూడా ఓకే అని నమ్మి ప్లాన్ స్టార్ట్ చేస్తారు. అండ్ అలా చాలా వస్తువుల కోసం ఎదుగుతుంటారు. అండ్ మనకి ఒక పెద్ద వస్తువు కావాల్సి వస్తుంది, అది కంట్రోలర్ కావాలి. ఆ కంట్రోలర్ అయితే ఆ విగ్రహం దగ్గర అయితే ఉంది. సో ఆ విగ్రహం దగ్గరికి ప్రభాస్ అయితే వస్తాడు దొంగిలించడానికి. బట్ అక్కడికి ఆల్రెడీ ఒక డిఫరెంట్ మ్యాన్, అంటే తన ఫేస్ కవర్ చేసుకుని ఒక మనిషి అయితే వస్తాడు. అతనైతే దొంగలు చేస్తుంటాడు అనమాట. అండ్ బౌంటీ అంటే ఎవరికి దొరకడం అనమాట. రైడర్స్ కూడా అటాక్ చేస్తారు, రైడర్స్ కూడా దొరకడం అనమాట. సో ఎవరింటికి ఆ మనిషి అనేది వెతుకుతూ ఉంటారు. ప్రభాస్ అయితే తన హ్యాండ్ అయితే పట్టుకుంటాడు. అప్పుడైతే స్మెల్ అయితే వస్తుంది అనమాట. ఆ స్మెల్ బాగా గుర్తుపెట్టుకుంటాడు. అండ్ నెక్స్ట్ టైం ఇంకోసారి కలిసినప్పుడైతే ప్రభాస్ అయితే పట్టుకునేస్తాడు అనమాట. అండ్ అప్పుడు అర్థమవుతుంది ఆ ఇన్విజిబుల్ మ్యాన్ ఆర్ డిఫరెంట్ మ్యాన్ ఎవరో కాదు, ఒక చిన్న పిల్లాడు అని. బ్రదర్స్ అండ్ సిస్టర్ ఇద్దరు ఉంటారు అనమాట, చిన్న పిల్లలు. దాంట్లో బ్రదర్ అయితే ఇలా చేస్తూ ఉంటాడు అనమాట. ఇంకో ఛాన్స్, ఇంకో వేరే ఆప్షన్ ఏం దొరక ఇలా దొంగతనాలు అయితే చేస్తూ ఉంటాడు. సో తను యూజ్ చేసే టెక్నాలజీ హోలోగ్రామ్ అనమాట. అంటే మనిషి కడపిచ్చడు, వేరే మనిషి గ్రాఫిక్స్ లాగా కనిపిస్తాడు అనమాట లైవ్ యాక్షన్లో. సో ఆ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తూ ఉంటాడు అనమాట. అండ్ ఇక్కడే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తను యూజ్ చేసే స్టోన్ డిఫరెంట్ స్టోన్ అనమాట. అదైతే కనిపించట్లేదు, రేర్గా దొరుకుతుందని అయితే వీళ్ళైతే చెప్తారు. అండ్ బుజ్జి అంటాడు అనమాట, నీకు బాగా సెంటిమెంట్స్ ఎక్కువ. అప్పుడు ప్రభాస్ అంటాడు, లేదు లేదు, ఆ పిల్లాడి దగ్గర బాగా క్రైమ్స్ ఎక్కువ చేస్తే కౌంటీ పెరిగిపోతుంది, అప్పుడు నేను దాన్ని పట్టుకుంటాను. అండ్ దీని తర్వాత మన బుజ్జి అయితే ప్రభాస్కి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. అండ్ మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. అప్పటి నుంచి బుజ్జి అండ్ భైరవ పార్ట్నర్స్ అనేసి ఎండ్ అవుతుంది ఎపిసోడ్. ఇంతకీ కాంప్లెక్స్ అంటే ఏంటి, ఇలా చాలా క్వశ్చన్స్ అయితే నాకు రైజ్ అయ్యాయి అనమాట. అప్పుడే నాకు అరిటల్ బ్యాటిల్ ఏంజల్ మూవీ అయితే గుర్తొచ్చింది. ఆ మూవీలో కూడా ఇలాగే అనమాట. ప్లానెట్ పైన అయితే జాలం అనే డిస్ట్రిక్ట్ అయితే ఉంటుంది. ఆ డిస్ట్రిక్ట్లో అయితే మెయిన్ విలన్ అయితే ఉంటాడు. అక్కడికి వెళ్ళడానికి కింద ఉన్న రోబోట్స్ అండ్ హాఫ్ రోబోట్స్ ఆ సైబాక్స్ అన్ని ట్రై చేస్తూ ఉంటాయి. అనిట పైన ఉంటే అమ్మాయి అనమాట, స్పేస్ వారియర్. తన కిందకైతే డిస్ట్రాయ్ అయి పడిపోతుంది. అప్పుడే డాక్టర్ తనని రిపేర్ చేస్తాడు. తను మళ్ళీ కింద వారిఫై అయి పైకి అయితే వెళ్తుంది అనమాట. సో సేమ్ నాగశ్వింగానే ఏమన్నా రెఫరెన్స్ తీసుకొని కాంప్లెక్స్ అనే ప్లేస్ని క్రియేట్ చేశారని డౌట్ అయితే వచ్చిందనమాట. మీరు అనిటల్ బ్యాటిల్ ఏంజల్ మూవీ చూడకపోతే చూసేయండి, చాలా బాగుంటుంది. అండ్ జేమ్స్ కెమెరాన్ అయితే రాశారన్నమాట. స్టోరీ కూడా, విజువల్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఆ మూవీ చూసిన వెంటనే నాకు ఇవే అనిపించాయి అనమాట. కాంప్లెక్స్ కూడా అలాంటి జాలన్ డిస్ట్రిక్ట్ అని నాకైతే అనిపిస్తుంది. అక్కడే మన కలి కూడా ఉంటానని అయితే అనిపిస్తుంది అనమాట. అండ్ ఈ ప్రీవ్యూ వీడియోస్ చూసిన తర్వాత నాకైతే అనిపించేది ఏంటి అంటే, కల్కి ఎవరు ఇంకా అయితే కన్ఫర్మ్ అయితే చేయలేదు మనకి. బట్ మూవీ టీంకి అయితే తెలుసు కల్కి ఎవరు, బట్ కల్కి అనేది మనకెవరో తెలియదు అనమాట. ఎందుకంటే కల్కి భగవానుడు అయితే శాంబాల అనే ఊర్లో అయితే పుడతాడు అన్యాయాన్ని ఎదిరించడానికి. ఇక్కడ మన భైరవ అయితే కాశీలో ఉంటాడు. సో శాంబాలాకి మన వీరన్ అయితే వెళ్తాడనమాట. సో మేబీ అశ్వత్థామకు సంబంధించిన టీజర్లో చూపించిన చిన్న పిల్లాడే కల్కి కూడా అయి ఉండొచ్చు అని నాకైతే అనిపిస్తుంది. లేదంటే ప్రభాసే శాంబాలలో పుట్టి ఒకవేళ అక్కడి నుంచి కాశీకి వచ్చేసి ఇలా తనకి గతం మర్చిపోయి ఇక్కడ బౌంటీ హంటర్గా బతుకుతున్నాడేమో అనిపిస్తుంది. లేదంటే ఇలా యాక్ట్ కూడా చేస్తుంది ఉండొచ్చు అనమాట, మాకైతే తెలియదు. అండ్ ప్రభాస్ పోస్టర్స్లో అయితే చాలా హెయిర్ అయితే పెంచేసి ఉంటాడు అనమాట. అండ్ అది 2898 టైం లైన్ అనమాట. ఇప్పుడు మనం చూసిన వీడియోస్ అయితే 2896, అంటే 2 years గ్యాప్ అనమాట. సో అక్కడ చూపించిన విగ్రహాలు డిస్ట్రాయ్ అయిపోవడం, చేయబడిపోవడం కూడా ఈ ప్రీవ్యూ వీడియోలో చూసిందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే 2 years తర్వాత కాశీలో కూడా ఇలాగే వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి మొత్తం ఇలా బిల్డింగ్స్ అనేది డిస్ట్రాయ్ అయిపోయి ఎడార్లా మారిపోవచ్చు, చెప్పలేం కదా. సో ఇలా అయితే నాకైతే అనిపిస్తుంది. సో మీరు కూడా ఏమనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. ఇంకో 4 subscribers వస్తే 100 subscribers అయిపోతారు. ప్లీజ్ గైస్ ట్రై టు సబ్స్క్రైబ్ ద ఛానల్ ప్లీజ్. అండ్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గైస్, ప్లీజ్.